అందరికీ నమస్కారం. శ్రీ కృష్ణ. సో ఈ రోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సో అసలు రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారో అని అయితే చెప్పబోతున్నాను. అది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బట్ మళ్ళీ చెప్తాను. ఒక రోజు కృష్ణుడికి చేతికి గాయం అయినప్పుడు ద్రౌపది తన చీరని తనకి కట్టుకడతాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నేను ఎప్పుడు నీకు రక్షగా ఉంటాను అని రాఖీ అప్పుడు అంటే రాఖీ లాగా దాన్ని కడతారు. మళ్ళీ ద్రౌపదికి అవమానం జరిగేటప్పుడు కృష్ణుడు వేలికి ఉన్న ఆ కట్టుని ఇప్పినప్పుడు ద్రౌపదికి ఛాయ అనేది వెళ్తుంది. సో ఎందుకని రాఖీ పౌర్ణమి అనేది జరుపుకుంటారు. సో ఈ జనరేషన్ లో రాఖీ అనేది కేవలం అన్నా చెల్లెల మధ్యనే ఉంటుంది, కానీ అది నార్మల్ గా చాలా వరకు తప్పు. ఎందుకంటే మనం ఒకరిని మన రక్షగా అని భావించి వాళ్ళకి మనం రాఖీ అనేది కట్టాలి. ఇప్పుడు ఏంటి అంటే అన్న చెల్లెల మధ్యనే కట్టుకుంటూ వాళ్ళు డబ్బించుకుంటూ జస్ట్ అది ఒక బిజినెస్ పండుగ లెక్కనే అయిపోయింది ప్రతి చెల్లెలకి. సో అలా అనేది తప్పు అని చెప్తే మేమైతే ఈ రాఖీ పౌర్ణమికి ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేసాము, దాన్ని కూడా చూడండి. అండ్ ఆ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని మనుషులు పట్టుకుందా ఏమన్నావే? ఏంటి రాఖీ కట్నికి వెళ్ళిపోతున్నావా? ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నేను తీసుకొచ్చుకున్నా ఆడ. అంటే ఈసారి ఆపు, మీ తమ్ముడు పెద్ద ఉద్యోగకారి కాదు నీకు ఇచ్చేయనికి. ఏడుపు లాభమా? బతకాలని లేదా? నా మాటకి ఎందుకు చెప్తావా? ఏడికి వెళ్ళిపోతున్నావు? నీకెందుకు చెప్పాలని? అసలు ఎక్కడికన్నా వెళ్తే నీకు చెప్తానా నేను? ఇప్పుడు ఏంటి రాఖీ కట్టడానికి నువ్వు పుట్టింటావు, ఇంటికి వెళ్ళిపోతున్నా. కళ్ళు కనిపిస్తలేవా? రాఖీ అది అవును, రాఖీ కట్టడానికనే వెళ్తున్నా. ఇప్పుడు ఏంటి? మీరు పుట్టింటారు పురుగు లెక్క కూడా చూడరు. ఒక ఫేవరెట్ కలర్ సెట్ పెట్టడానికి దిక్కు లేదు, కానీ రాఖీ కట్టడానికి వెళ్ళిపోతానంటే వచ్చా ఈ షర్ట్ కావాలి, ఈ షర్ట్ కావాలి. ఆడపిల్లలు కూడా సెలెక్ట్ చేసుకోరు. నా వీలు నువ్వు వెళ్ళా అనుకో, ఇంటికే పంపించేసా. దృష్టిగా పెట్టుకో. నువ్వు పంపించేది నేనే వెళ్ళిపోతా. నా ఫోన్ ఇచ్చేసి ఫోన్ కూడా చేతిలో ఉండదు. ఇంట్లో దీనికేం తక్కువ లేదు. చెల్లెమ్మా, నాకు రాఖీ కట్టవా? ఏంటన్నయ్య, నాకు తెలుసు కదా నీకు రాఖీ కట్టాలి అని. ప్రేమతో తీసుకున్నాను నీకోసం ఈ రాఖీని. నా చెల్లి నా కోసం ఏం చేసినా ప్రేమతోనే చేస్తుంది. సరే అన్నయ్య. అయ్యో అన్నయ్య, నువ్వు కట్నం పెడతావని నేను రాలేదన్నయ్య. నాకు తెలుసా, అందుకనే నా బంగారు దాని కోసం నీ బంగారు చైన్ తీసుకో. అయ్యో అదేం వద్దన్నయ్య. పర్లేదా, దా. చాలా థ్యాంక్స్ అన్నయ్య. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు చెప్పు. సరే నేహ, నాకు టైం అవుతుందిరా. రాఖీ కట్టి కానీ ఎంతసేపు రెడీ అవుతావు? ఇదే అవతరంతో రాఖీ కడతావా? ఏ అవతరంతో అట్లీస్ట్ ఏ రంగంలో వేసుకోవచ్చు కదా. ముందు బొట్టెట్టే రాఖీ కట్టడం మర్చిపోయింది. చూడు కాస్తి రాఖీ 20 రూపాయలు కరెక్ట్గా వేసేసా. రేపు డాడీ 4,000 రూపాయలు తీసుకున్నా. అయితే ఏంటి అవన్నీ నాకు అసలు అయిపోతుంది. ఇవన్నీ అట్లీస్ట్ 70 రూపాయలు కూడా కావే. తింటారా?
డబ్బులు వస్తే వెళ్తా. ఉన్న ఆశీర్వాదం తీసుకోవా. అవన్నీ పాతకాలంలో చేస్తారా, నేను ఎందుకు చేస్తాను? పాతకాలంలో డబ్బులు ఇస్తారు, ఈ టైంలో గోల్డెన్ డైమండ్ యారు నేనే డైమండ్ నేను తీసుకెళ్ళి దుబాయ్లో అమ్మేయచ్చు. 2 పండుగ చేసుకో. ఎక్కడ పెట్టాను నాకు పైసలు పైసలేరా ఆగు ఆగు పైసలు ఉండగా వెండివేనా పెళ్లి సెట్ చేయించుకున్నా. సరే ఇంకా సినిమా చూడడానికి వెళ్ళాలి.